గ్రామస్తులందరికీ కూడా మంచి శుభదినం ఈ రోజున. మన గ్రామంలోనే మరి ఒక సచివాలయం ఉండటం వల్ల మరి ఈ సచివాలయం దాంట్లో ఎంప్లాయీస్ అందరికీ చాలా మంచి సౌకర్యం మన గ్రామంలో ఉండటం చాలా అదృష్టం. మండల ఆఫీస్కి వెళ్లే పని లేదు, మరి అట్లాగే కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే పని లేకుండానే మన పనులన్నీ కూడా మనకి నడుచుకుంటూ వచ్చి మన సచివాలయంలోనే పనులు చేయించుకోవడానికి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ గ్రామస్తులందరూ కూడా పరస గ్రామం కూడా దీంట్లోకే వస్తుంది. మరి గత ప్రభుత్వంలో మీరు చూశారు, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని మరి నాయకుడి దగ్గరికి వెళ్లి మీరు అక్కడ కూర్చొని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. దానికి లంచాలు కూడా చేయాల్సిన అవసరం ఉండేది. మరి ఇప్పుడు మన ఇంటికే వచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకి ఏమేమి అవసరమో మన గ్రామంలోనే మరి మన ఇంట్లోనే అన్ని వాళ్ళు చేసి మనకి మరి నెల రోజుల్లోనే ఏదైనా రేషన్ కార్డు లేకపోయినా మరి ఏదైనా పెన్షన్ కావాలన్నా లేకపోతే ఏదైనా చేయొద్దు గానీ అమ్మఒడి గానీ మరి ఈబీసీ నేస్తం గానీ ఏది సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మన ఇంట్లోనే వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి సచివాలయంలో మరి వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళందరూ ఉంటారు. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు, మరి సర్వేయర్ ఉంటాడు. ఇంతమంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన గ్రామంలోనే మరి ఎక్కడో మండల ఆఫీస్ లో ఉండే వ్యవస్థ, మరి జిల్లా స్థాయిలో ఉండే కలెక్టర్ ఆఫీస్ లో ఉండే వ్యవస్థ మన గ్రామంలోనే ఉండటం నిజంగా మనకి అదృష్టం. మనకి ఎన్నో పనుల మీద మండల ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ రోజు పని మానుకొని మండల ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇది మన ఊళ్ళో ఉండటం వల్ల మనకి ఏ పని కూడా నష్టం లేదు. మన టైం కలిసి వస్తుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఎవరి దగ్గర పోయి లంచాలు ఇచ్చి చేర్చుకోవాల్సిన అవసరం లేదు. లంచాలు లేని ప్రభుత్వం అనేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుంది. మీరు అందరూ కూడా గ్రామస్తులు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మరి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు. 2 నెలల్లోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. నన్ను ముఖ్యంగా ఈ గ్రామస్తులు అందరూ కూడా, అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ, మీరు అందరూ కూడా నన్ను పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి. మీకు అవసరమైన పనులన్నీ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో కూడా మంచి మెజారిటీ తీసుకురండి. పెద్ద మనసుతోటి మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేయడానికి నేను మంచి పనులు చేస్తాననుకుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా అవసరం లేదు. మీరు మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.